విశాఖ వన్ టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ సమక్షంలో పూర్ణ మార్కెట్ వద్ద హెల్మెట్ ధరించిన కేసు నమోదు చేసి 3 నెలలు లైసెన్స్ రద్దు చేశారు. అందులో భాగంగా కొంతమందికి లైసెన్సులు లేవు, మరికొంతమందికి హెల్మెట్లు లేవు మరియు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వారిని తనిఖీ చేసి వారికి ఆదేశాల ప్రకారం 20 మందికి చలాన రూపంలో కేసులు నమోదు చేయడం జరిగింది. సిపి ఆదేశానుసారం విశాఖ నగరంలో పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. కొంచెం నిలబడి ఫోటో తీస్తాను కానీ సార్ మీ పని పేరు చెప్పండి, పేరు డీటెయిల్స్ రాశారండి. అది అదే కావాలి. టైం ఎంత ఉంది? టైం ఎంత ఉంది? ఇక లైసెన్స్ రద్దు చేస్తాను. ఇది అయిపోయింది బాబు. మీరు హెల్మెట్ క్యారీ చేయలేదని ఆపాము. ఆల్రెడీగా చెప్తున్నారు కదా, ప్రతి దగ్గర చెప్తున్నారు, ఎవిడెన్స్ ప్రాబ్లం పెడుతున్నారు. అలా కాదు, బండిలో చేస్తే అయిపోయింది కదా నా లైసెన్స్. ఈరోజు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఎవరైతే నగరంలో వాహనాలు డ్రైవ్ చేస్తుంటారో, ఎస్పెషల్లీ 2 వీలర్స్లో, వాళ్ళు ఎవరైతే విధిగా హెల్మెట్ ధరించాలి, ధరించకపోతే వాళ్ళని కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మేము ఆర్టీఓ గారికి లైసెన్స్ కోసం సస్పెన్షన్కి పెడుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఇది ఎక్కడ ఆర్టీ ఎక్కడ చూపించు.